ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో చమురు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ ను నివారించడానికి, సిలిండర్లను న్యాయబద్ధంగా అందించడానికి భారత ప్రభుత్వం ఎల్పీజీ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో చాలా మంది ముందస్తుగా బుకింగ్ చేసుకుంటున్నారు. గతంలో సగటున 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునేవాళ్లు. ప్రస్తుతం 15 రోజులకే బుక్ చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రభుత్వం బుకింగ్కు 21 రోజుల వ్యవధిని తీసుకువచ్చారు. తాజాగా దీనిని 25 రోజులకు పెంచారు. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గ్యాస్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వంట గ్యాస్ సిలిండర్పై కేంద్రం 60 రూపాయలు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్పై 114 రూపాయలు పెంచింది. ఎల్పీజీ విక్రయానికి అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని, దేశంలో ప్రస్తుతం సరిపడా ఇంధనం నిల్వలు ఉన్నాయని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం బెంగళూరులోని రెస్టారెంట్లపై తీవ్రంగా పడింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా హఠాత్తుగా నిలిచిపోయిందని, దీంతో రేపటి నుంచి నగర వ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ పేర్కొంది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రేపటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని ఆ ప్రకటనలో తెలిపింది. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లుగా పేర్కొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? ఆ లహరి గల్ఫ్ దేశాలకు అమెరికాను దాని మిత్ర దేశాలను కట్టడి చేయకుంటే అంతర్జాతీయ విపణిలో సముద్ర ధరలు బ్యారెల్ $200 ఎగబాగుతాయని ఇరాన్కు చెందినటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గల్ఫ్ దేశాలను హెచ్చరించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ విపణిలో ఇంధన సరఫరా పై నేరుగా ప్రభావం పడుతుందని తేల్చి చెప్పింది. బ్యారెల్ ముడి చమురు ధర $200 దాటినా భరించగలమనుకుంటేనే ఈ దాడుల ఆటను ఎలా కొనసాగనివ్వండి అని ఐఆర్జీసీ అధికార ప్రతినిధి ఎబ్రహీం హెచ్చరించారు. సైనిక చర్యల నిలిపివేతకు అమెరికా, ఇజ్రాయెల్ పై ఒత్తిడి తేవాలని ఇస్లామిక్ దేశాలకు సూచించారు.
తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులకు ఈ హెచ్చరిక తమ ప్రత్యక్ష స్పందన అని కూడా తెలిపారు. దాడులు ఇలాగే కొనసాగితే ప్రాంతీయంగా తాము కూడా అదే తరహా చర్యలు తీసుకుంటామని కూడా తేల్చి చెప్పారు. తన సముద్ర క్షేత్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపితే చుట్టూ ఉన్న మిగతా దేశాల చమురు ఉత్పత్తి సరఫరాను సైతం తాను అడ్డుకుంటానని ఇరాన్ ఈ వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పింది. కాగా యుద్ధం మొదలైనప్పటి నుంచి పెరుగుతూ వస్తున్నటువంటి ముడి చమురు ధరలు ఐఆర్జీసీ హెచ్చరికల నేపథ్యంలో ఈ రోజు భారీగా పెరిగాయి. కానీ G7 దేశాలు తమ వద్ద ఉన్న అత్యవసర నిల్వల నుంచి 300-400 మిలియన్ల బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి విడుదల చేస్తాయని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ తెలపడంతో ధరలు మళ్లీ తగ్గాయి. బ్రెంట్ WTI రకం ముడి చమురు ధరలు ఒక దశలో దాదాపు $119 నుంచి $120 చేరువై మళ్లీ $100 నుంచి $102 తగ్గాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి మారింది. G7 దేశాల ఆర్థిక మంత్రులు భేటీ అయి దీనిపై చర్చించి ప్రస్తుతానికి తమ వ్యూహాత్మక నిల్వలను వాడకూడదని నిర్ణయించుకున్నారు. కాగా చమురు ధరల పెరుగుదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. చమురు ధరల పెరుగుదల స్వల్పకాలమే, ఇరాన్ అణుముప్పును పూర్తిగా నిర్మూలించిన తర్వాత ధరలు వేగం తగ్గిపోతాయి. అమెరికా ప్రపంచ శాంతికి భద్రతకు చెల్లించే స్వల్ప ధర ఇది, మూర్ఖులు మాత్రమే దీన్ని భిన్నంగా ఆలోచిస్తారని ఆయన తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. మరోవైపు అంతర్జాతీయ విపణిలో కుడాయిల ధరలు నానాటికి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచేస్తుందేమోనన్న ఆందోళన కూడా చాలా మందిలో ఉంది. అయితే అలాంటి ఆలోచన ఏది ప్రస్తుతానికి లేదని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది. అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు ఈ కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమాన రంగం కూడా కుదేలైనటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ముదిరిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ చెందినటువంటి 2000 సర్వీసులు రద్దు కావడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. పలు దేశాలు తమ గగనతలాన్ని నిరవధికంగా మూసివేయడంతో స్వదేశానికి రావాలనుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. డిమాండ్కి తగ్గట్టుగా విమానాలు లేకపోవడంతో టికెట్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుగా చేరాయి. సాధారణంగా దుబాయ్ నుంచి ముంబైకి 20,000 ఉండే ఎకనామిక్ క్లాస్ టికెట్ ధర ప్రస్తుతం 45,000 నుంచి 65,000 వరకు పలుకుతోంది. ప్రైవేట్ జెట్ విమానాలకైతే 50 లక్షల నుంచి 70 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఎయిర్ ఇండియా వంటి సంస్థలు అదనపు సర్వీసులు నడిపేందుకు ప్రయత్నిస్తున్న మార్చి 15 వరకు టికెట్లన్నీ ఆటకేకుల్లో అమ్ముడైపోయాయి. ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో సాధారణంగా ప్రతి 72 సెకండ్లకు విమానం రాకపోకలు సాగిస్తూ ఉంటది. ఏడాదికి 9 కోట్ల మందికి పైగా ఇక్కడి నుంచి ప్రయాణిస్తారు. అయితే యుద్ధం కారణంగా ఫిబ్రవరి 28 నుంచి సర్వీసులు నిలిచిపోయాయి. దోహో, అబుదాబి వంటి కీలక కేంద్రాల్లోనూ 12,000కు పైగా సర్వీసులు రద్దు కావడంతో దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహ్రెయిన్, కువైట్ గగనతలం పూర్తిగా మూతపట్టడంతో ప్రయాణికులను రోడ్డు మార్గంలో పొరుగు దేశాలకు చేరుకోవాలని ఆపరేటర్లు సూచిస్తున్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ ను నివారించడానికి, సిలిండర్లను న్యాయబద్ధంగా అందించడానికి భారత ప్రభుత్వం LPG బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో చాలా మంది ముందస్తుగా బుకింగ్ చేసుకుంటున్నారు. గతంలో సగటున 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వాళ్ళు ప్రస్తుతం 15 రోజులకే బుక్ చేసుకుంటున్నారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావడంతో ప్రభుత్వం బుకింగ్ కు 21 రోజుల వ్యవధిని తీసుకువచ్చారు. తాజాగా దీన్ని 25 రోజులకు పెంచారు. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గ్యాస్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం ₹60 పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకునింది. వాణిజ్య సిలిండర్ పై ₹114 పెంచింది. LPG విక్రయానికి అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని, దేశంలో ప్రస్తుతం సరిపడా ఇంధనం నిల్వలు ఉన్నాయని కూడా ప్రభుత్వం తెలిపింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం బెంగళూరులోని రెస్టారెంట్లపై కూడా తీవ్రంగా పడింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా LPG సిలిండర్ల సరఫరా హఠాత్తుగా నిలిచిపోయిందని, దీంతో రేపటి నుంచి నగర వ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ పేర్కొంది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రేపటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని కూడా ప్రకటనలో తెలిపింది. గ్యాస్ సరఫరా దాదాపుగా పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేస్తున్నట్టు కూడా పేర్కొంది లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.